మనం చూసుకున్నట్లయితే అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో అంటే మీరు ప్రతి సంవత్సరాల పాటు ఆ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మీరు ఎంతో పోరాట యోధులుగా మీరు వాళ్ళ కోసం న్యాయం చేయాలని ప్రభుత్వాలపైన మీరు విరోచితంగా అంటే దాదాపు వాళ్ళకు ఎవ్వరు సాయం చేయకపోయినప్పుడు కూడా ఒక సిపి కమ్యూనిస్ట్ పార్టీగా మీరు ఎన్నో విధాలుగా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రస్తుతం అగ్రిగోల్డ్ బాధితుల పరిస్థితి ఎక్కడ ఉంది సార్? నరభూష గారు, మీకు మీ బియ్యం ఛానల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ అగ్రిగోల్డ్ అంశం మీద మీరు నాతో కొన్ని విషయాలు ఒక 8 రాష్ట్రాల ప్రజలకు సంబంధించిన విషయం చర్చించాలనుకోవడం కోసం అందుకు మీకు ప్రత్యేకంగా మీకు మీ జావలకి నాగేంద్ర గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ అగ్రిగోల్డ్ కంపెనీ 1995లో హవా వెంకటరామారావు, హవా సీతారామారావు 9 మంది సోదరులు 9 లక్షలతో పెట్టిన కంపెనీ. ఇవాళ కంపెనీకి 24,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్, కొన్ని లక్షల ఎకరాల గజాల విలువైన స్థలాలు ఉన్నాయి. అవి కొన్ని లక్షల చదరపు అడుగుల పగుల అంతస్తుల భవనాలు ఉన్నాయి. ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి. విజయవాడ మంగళగిరి దగ్గర ఉన్నటువంటి మసాలా దినుసుల దగ్గర ఉంటాయి, బట్టల షాపుల దగ్గర ఉంటాయి, ఆయుర్వేద వైద్యం దగ్గర ఉంటాయి, తర్వాత పవర్ ప్లాంట్ దగ్గర ఉంటాయి. ఎన్నో ఇన్ని పెట్టినటువంటి సంస్థ పెట్టుబడి 9 లక్షలు, కేవలం 9 లక్షలు కాబట్టి ఇప్పుడు ఈరోజు 2015లో చైర్మన్ గారు చెప్పారంటే మేము బాధితులకు ఇవ్వాల్సిందంతా ఒక 7,000 కోట్లు, ఇంకేదన్నా వడ్డీ కొట్టి 2-3,000 కోట్లు. కానీ మా కంపెనీకి 22,000 కోట్ల పైగా ఆస్తుంది. ఎవరు భయపడాల్సిన పని చెప్పి ఇది 2015 నేను సుమారు 25 14 చివరిలో ఈ కంపెనీ బోర్డు తెప్పిస్తుంది. ఆస్తులు లేక డంప్ లేక కదా. ఏదో వాళ్ళందరూ దుర్మార్గుల దృష్టిలో ఉంది కానీ 8,000 మంది జీవితాలు బలి ఇచ్చిన తర్వాత వాళ్ళ దుర్మార్గులు మంచి మిమ్మల్ని నన్ను వాయింది కనపడి కుటుంబం వాళ్ళందరినీ ఏజెంట్గా పట్టించు, ఏదో ఒక 5 పైసలు కమిషన్ పట్టించు, వాళ్ళ గుట్టు వెళ్తావు. 1,000 కోట్లు పోగేసిన మీరు ఇర్రెస్పాన్సిబుల్గా, అమానుషంగా, అర్థంతరంగా బోర్డు తెప్పేశారు. కానీ మీ అందరూ అక్కడ 500 కోట్లు, 1,000 కోట్లు, 600 కోట్లు ఇట్లా పెట్టుకున్నారు కదా. తర్వాత మీ బినామీ ఆస్తులు ఉంటాయి కదా, మీ పిల్లల పేరు మీద ఆస్తులు ఉన్నాయి కదా. మరి 9 లక్షల పెట్టుబడికి ఇవ్వడం మీ కుటుంబ సభ్యులకి 18,000 ఆస్తులు ఎలా తెచ్చుకుంటారు? దీనికి అటాచ్ చేయలేదు కదా. ఈ గవర్నమెంట్కి ఏదన్నా కొంచెం ఆలోచన ఉంటే తక్షణమే ఎంతో ప్రాతిపదికన యజమానులు, వాళ్ళ మార్కెటింగ్ సీనియర్ డైరెక్టర్లు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేయాలి. వాటన్నిటిని కూడా ఈనాడు వర్తమాన విలువ ఎంత ఉంటుందో ఆ విలువ ప్రకారం వడ్డీలు అన్ని కలిపి కస్టమర్లకి పంచాలి. నువ్వు అది పంచకుండా నువ్వు చూసి మాట్లాడేది చేసి ఒకరి మీద అక్కడ చెప్పుకొని మూసేసారు. చాలా అంటే మనం ఇక్కడ ఇంకో విషయం గుర్తు చేసుకోవాలి సార్. అంటే గతంలో తెలుగు పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ సొంత మేనిఫెస్టోలో ఈ అగ్రిగోల్డ్ సమస్యను అంశాన్ని చేర్చారు. అంటే అగ్రిగోల్డ్ బాధితుల యొక్క సమస్యను మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ సమస్య పరిష్కరించేందుకు మేము ప్రభుత్వం ఖచ్చితంగా ముందు ఉంటుంది, పనిచేస్తుందని. సో మరి ఈ ప్రభుత్వం అధికారం వచ్చి దాదాపు సంవత్సరం కాలం గడుస్తూ ఉంది. సో ఇప్పుడు వరకు ఎలాంటి ఏమైనా హామీలు ఇవ్వడం జరిగిందా, లేదంటే దీనికి సంబంధించి ఏదైనా చర్యలు చేపట్టబోతుందా? దీనికి భాషలో 2 మాటలు, దీని ముందు 2 మాటలు చెప్తారు. ఇది
శాఖపు సంఖ్యలుగా పెరిగిన తర్వాత 2014 చివరిలో 2015 జనవరి 4న పోలీసులు రైడ్ చేసి రికార్డ్స్ అని స్వాధీనం చేసుకున్నారు. అంటే అప్పటికి 3-4 చోట్ల మెచ్యూర్డ్ అయినటువంటి బాండ్స్కి డబ్బులు ఇవ్వలేదు. ఒక 700 కోట్లు మెచ్యూర్డ్ అయినటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. దాంట్లో ఒక 5-6 చోట్ల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మెచ్యూర్డ్ బాండ్ ఓట్లు. దాంతో ఈ సమస్య వచ్చాను. ఈ కంపెనీ ఏజెంట్లు అందరూ కూడా కంపెనీ బాగుండాలని 1 సంవత్సరం 2 ఏళ్ళు ఓర్చుకొని డబ్బులు ఇవ్వకపోయి సర్దుకుపోయారు. అప్పుడు ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు గవర్నమెంట్లో తెలుగుదేశం అధికారంలో ఉంది. మన రాష్ట్రంలో 19.52 లక్షల మంది ఉన్నారు. 19.52 లక్షలు మన రాష్ట్రంలో, తెలంగాణలో 3 లక్షలు, కర్ణాటకలో 8 లక్షలు, ఒరిస్సాలో 1 లక్ష, ఇంకా తమిళనాడు కానీ అనుభవం తెలుగు కానీ మహారాష్ట్ర కానీ 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది ఉన్నారు. 32 లక్షల మందికి 3-4 లక్షల మంది ఏజెంట్లు పెట్టి కలెక్షన్ చేయించారు. ఈ ఏజెంట్ ఎవరు? బంధువులు, స్నేహితులు, ఇంటి పక్కలు వీళ్ళందరితో కట్టించారు. వాళ్ళందరూ వీళ్ళ మీద ఆపడుతున్నారు. దీంతో మన రాష్ట్రంలో 600 పైచీలు ఆత్మహత్యలు తీసుకున్నారు. సో ఇంకే విషయం ఎంతమంది లేరు. వాస్తవంగా 600 మంది ఆత్మహత్య పాల్పడినారంట. అందులో 142 మందికి చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషన్ కూడా ఇచ్చారు గత గవర్నమెంట్లో. ఎఫ్ఐఆర్ లేదు, పోస్ట్ మార్టం లేదు. డైరెక్ట్ మా ఉద్యమ ఫలితంగా ఆనాడు ముఖ్యమంత్రి గారు ఈ 2 లేకుండా కూడా 142 మందికి ఎక్స్గ్రేషన్ ఇచ్చారు. ఆ తర్వాత కానీ అప్పుడు మిగిలిపోయిన వాళ్ళు కానీ సుమారు 600 మంది ఉన్నారు. తెలంగాణలో దగ్గర 150 మంది ఉంటారు. కర్ణాటకలో 400 మంది ఉంటారు. ఒరిస్సాలో 100 మంది ఉంటారు. చచ్చిపోయినారు. అసలు ఉన్న ఊరు సొంత ఇల్లు వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళి బతికే వాళ్ళు దాదాపు 30-40 వేల మంది ఉంటారు. ఎందుకు కష్టపడి వచ్చి తట్టుకోలేదు. రోడ్డు మీద వచ్చారు కుటుంబాలకు. యాజమాన్యం హ్యాపీగా ఉంది కదా. అతను అలా జైల్లో ఉన్నారు. ఒక్కడు బ్రహ్మాండంగా 2 కోట్ల కారు, 20 కోట్ల బంగాళాలు బాధ్యత బంగాళాలు, వాళ్ళ పిల్లలు బిల్లు చచ్చిపోతున్నాడా? దీన్ని ఆలోచించాలి కదా గవర్నమెంట్. మా దెబ్బలాటతోటి కనవాడి బాబు చంద్రబాబు నాయుడు గారు మేము ఆమరణ దీక్ష చేసాం 2018 డిసెంబర్ 28. నేను మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొరుకుతున్నాం. అక్కడ మా అధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి అనంతపురం సిగరాకుండా మేము ఆమరణ దీక్ష చేసాం. రాత్రి 1:30కి 1000 మంది పోలీసులు మా శిబిరాన్ని చిందరవంతులు తీసి మమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టు తీసుకెళ్ళి హాస్పిటల్ తరలించారు. 2 రోజులు రాత్రి కాలు శ్రీనివాసులు, నక్కేంద్రబాబు కుటుంబంలో 3 మంత్రులు వచ్చి మీడియాతో వచ్చి 2 నెలలు మాతో హాస్పిటల్లో చర్చించి విజయవాడలో ప్రతి నెల 300 కోట్లు ఇచ్చేటట్టు ఒప్పుకున్నాడు. పరివారం ఫోన్లు పెట్టి ఇస్తాను. అయితే బాబు అన్నాడు ముఖ్యమంత్రి ఎవరైనా పక్కన ఉంది మాగదులు ఉంటారు కదా, మీకేం పర్లేదు సార్ అయ్యిందే బాబు పాయింట్. ఆ ఉంది మాగదులు తప్పకి 300 కోట్లు కదా 3 రూపాయలు ఇవ్వాలి. డిసెంబర్ 29 హైదరాబాద్, ఏప్రిల్ 11 పోయింది. ఎప్పుడో ఇవ్వాలి కదా. ఇప్పుడు ఫిబ్రవరి 27 జీవో ఇచ్చారు. ఈలోపు మనకి ఎప్పుడో ఓట్లు ఎక్కువైపోయినాయి. తర్వాత చూద్దామని చెప్పేవారు. ఈయన మొగ్గోడు పెట్టడం చివరికి మొత్తం 65 లక్షల మంది అడ్డగోలు వయసులో కొట్టేసింది. లేకపోతే 23 సీట్లు అంటే 60 సీట్లు వచ్చాయి. అయిపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి మేము ఉద్యమం చేసి వచ్చిన ముగింపు జరుగుతుంది. 2017 మార్చి 23 హనుమంతానందాలను దీక్ష విరమించి చంద్రబాబు గారు 2 నిమిషాలు ఒప్పుకున్నాడని మేము రామకృష్ణ గారిని సిగ్ని మొదలుగానే పిలిచి నిబంధనలు చూపించుకోబోతున్నాం. 20 మంది ఎమ్మెల్యేలతోటి హడావుడిగా మా క్యాంప్కి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకేముంది మనం ప్రతిపక్ష లీడర్గా వచ్చినాక మనం ఏం కాదుంటాం.
రావణ నిమ్మరసం ఇచ్చి రామకృష్ణ చేతిలో నిమ్మరసం గ్లాస్ ఇచ్చి ఇప్పించాడు. అసలు ఆ ఫోటో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు వింటే ఆ జగన్మోహన్ రెడ్డి వేరు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేరు అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు చచ్చిపోయిన 3 లక్షలు తాకాడు. నేను అధికారంలో వస్తే 10 లక్షల ఎక్స్గ్రేషియో పూలలో పెట్టి పంపిస్తారు. ఒక్కలే పంపల, పూలే పంపలేదు అనగానే మేము అన్ని జిల్లాల నుంచి 20 కేజీలు 50 కేజీలు పూలు జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్కి పార్సల్ చేసాం. పూలు లేవు కాబట్టి పూలు 10 లక్షలు పంపలేదు, పూలు మనం ఇస్తారని 10 లక్షలు కలిపి 12 పంపించాము. నో రెస్పాన్స్. వారం రోజుల్లో 1182 కోట్లు ఇచ్చి 18 లక్షల మంది 20,000 లోపు ఇస్తాను. 56 వారాలకి 130 కోట్లు ఇచ్చాడు. ఆ తర్వాత 20,000 రూపాయలు మర్చిపోయాడు, 10,000 రూపాయలకి ఇచ్చి మళ్ళా జూలై 22 నుంచి 28 దాకా ఎక్కడ వాగ్దానం చేశాడో అదే అనుమతులు మళ్ళీ తెచ్చిపెట్టు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ నువ్వు ఈ మాట చెప్పావు ఇక్కడ మళ్ళీ సంగతి తెలుసు, నువ్వు 28లో చెప్పకపోతే 31 పేజీలు మట్లు చేస్తాను. వచ్చారా సార్? ఏ మాట గౌతమ్ సమాధానం చెప్పాడు. డీసీపీ ముఖ్యమంత్రి చెప్పి వాళ్ళు ఎనిమిది కాల్పులు చచ్చిపోతారు, మీరు పరుగు అని చెప్తే అప్పుడు 27వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ఆగస్టు 24, 25లో వాళ్ళకి డబ్బులు ఇస్తాడు. ఆగస్టు 24 ఒక 64 కోట్లు ఇచ్చాడు బట్టలకి, మొత్తం 904 కోట్లు ఇచ్చింది ఆయన టైంలో. అయితే కూడా ఆయన చెప్పింది 6 మాసాల్లో మొత్తం క్లియర్ చేస్తాను, కంపెనీ సంగతి నేను చూసుకుంటాను, కోర్టు విషయంలో ప్రభుత్వం చూసుకుంటుంది. ఇన్ని మాటలు ఆ వైపు చెప్పాడు. దాంట్లో నమ్మి చాలా కొట్టేసారు, తర్వాత పట్టించుకోయి. ఈ స్థితిలో ఇప్పుడు మనం 36 లక్షల మంది మా ఓటర్లు జమ్ము కొట్టేసి ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు సార్? ఇప్పుడు 36 లక్షలు 30 లక్షలు. ఓటర్లు. 9.5 లక్షల మంది కస్టమర్లు మన రాష్ట్రంలో ఉన్నారు. బయట రాష్ట్రంలో 10 లక్షలు చదవండి, వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మేనిఫెస్టోలో నా రిక్వెస్ట్ మేరకి మేనిఫెస్టోలో పెట్టింది. ఆ మేరకి ప్రభుత్వానికి అభినందనలు చెప్దాం. ఇటీవల మేము నవంబర్లో మహావిద్యాలయ దీక్షని విజయవాడలో పెట్టాము. వడ్ల రామయ్య గారు జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈ విషయం మీద ఆయన కూడా సార్కు బుద్ధి సీఎం గారిని అడిగి మా మీటింగ్ వచ్చి మళ్ళా ఉద్యమం లేకుండా ఆయన పంపిస్తామని చెప్పి మా కాంతి మాటగా చెప్పారు. అయినా కంపెనీ జరుగుతుంది. మేము అడిగింది ఏం లేదు, ఒక కమిటీ అయ్యింది, కమిటీ పని తీసుకెళ్ళింది. ఈ 400 కేసుల పైన ఏళ్ళు స్పెషల్ కోర్టులో ఉన్నాయి. ఒకటి ప్రత్యేక కోర్టు ఒకటి అయింది, తొందరగా పరిష్కారం అయింది. ఈ 2 ప్రధానంగా అడిగాం. కాలయాపన జరుగుతుంది. ఈ దశలో మార్చిలో కన్నీటి పాదయాత్ర పెద్ద వస్తుంది, చాలా పెద్ద ఎత్తు. ఈ కన్నీటి పాదయాత్రకి అనుమతి కన్నీటి దీక్షలు వేసుకొని ఉన్నారు. కన్నీటి దీక్షలు వేసుకు అదే కూడా బాధ్యతలు కన్నీటి దీక్ష. కన్నీటి దీక్ష అంతకుముందు ఒకసారి 2019లో 2017 మే 30 చంద్రబాబు గారు గవర్నమెంట్ న్యాయపూర్వక దీక్ష చేస్తాను. ఆ తెల్లారి సచివాలయానికి ఆత్మఘోష పాదయాత్ర, మా పేర్లన్నీ కూడా అరైతే ఉంటాయి. ఆత్మఘోష పాదయాత్ర గుంటూరు టు సచివాలయం. పడే బాధలు రిలేటెడ్గా ఉంటాయి, ప్లస్ వాస్తవ పరిస్థితిలో ఉంటుంది. అంత చావు బ్రతుకుల మధ్య రోజు చచ్చి బతుకుతున్న పరిస్థితుల్లో పెడితే తిరిగి కమిటీ చేశారు. అందులో ఒక ఆయన అధికారులు పొద్దున్న 6 నా దీక్ష శిబిరాలకు వచ్చి విత్ ఎస్పీలు సీల్డి మామూలు వచ్చి మా అందరినీ కూడా
నేను దేశం పాదయాత్ర నిర్వహించడం ముఖ్యమంత్రి గారి తరపున నేను వచ్చాను. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని తీసుకురాకున్నారంటే మేము దీక్ష నిర్వహించాం. పాదయాత్ర గురించి 10 మంది నేను చక్కగా చెప్పారు. కానీ అంతిమంగా ఇంత టైంలో చర్య తీసుకున్నాడు. తప్పాలి మాకు అన్యాయం జరిగింది. దాని రిఫ్లెక్షన్ దాని బ్యాట్ మీద కూడా పడింది. ఎక్కడో ఈ కన్నడ దీక్ష తర్వాత మా రాష్ట్ర నాయకత్వం నేను సిపిఎం మా లీడర్ రాష్ట్ర రామకృష్ణ గారు మా మాజీ ఎమ్మెల్సీ జరిగిన గారు ఈ సమస్య ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళారు. ముఖ్యమంత్రి గారు దాని మీద ఇమ్మీడియట్గా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమిటీ వేశారు. ఆ కమిటీకి చైర్మన్ చీఫ్ సెక్రటరీ విజయవాడ గారు, కన్వీనర్ సెక్రటరీ చీఫ్ డీజీపీ రవిశంకర్ గారు, దీంట్లో సిసిఎల్ఏ సెకండ్ హైయెస్ట్ ఆఫీస్ చీఫ్ ల్యాండ్ కమిషనర్, అలాగే డీజీపీ, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, అలాగే అందరితో కమిటీ చేశారు. దాంట్లో ఈ అంశం మీద అనుభవం ఉన్న ఆర్థిక ఎక్స్పర్ట్ చెరుకూరు కుటుంబరావు గారు, అలాగే ద్వారకా తిరుమల గారు మాజీ డీజీపీ అందరూ కమిటీ చేశారు. వాటికి స్పీడ్గా ప్రాసెస్ జరుగుతుంది. అన్ని జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ చైర్మన్గా కమిటీ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా వెళ్ళి 20 ఎకరాల ల్యాండ్స్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఆస్తులు ఎక్కువ చేస్తున్నారు. అమ్మకాలు కొనుగోలు దోపిడీ జరగకుండా పంటలు దాంట్లో ఉన్న తోటలకి గ్రహణం తెలియదు. మా వైపు నుంచి కూడా మేము ప్రతి జిల్లాకి 5 కమిటీ ఉంది. 5 కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్. దాన్ని మా అధ్యక్షులు ఈవీ నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు గారు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ పివి చంద్రశేఖర్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ మల్లికార్జున గారు, వీళ్ళందరూ కూడా అన్ని జిల్లాల్లో దీన్ని బాగా బాధ్యతగా చేస్తున్నారు. మరి ఈ ఆస్తులన్నీ ప్రొక్యూర్ చేసిన తర్వాత కోర్టు పర్మిషన్ తీసుకొని ఆక్షన్ నడతానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆక్షన్ ప్రాపర్గా న్యాయవంతమైన రేట్ లేకపోతే మేము బాధితుడికి మీకు ఇళ్ళు స్థలం అవుతున్నారు సవరణ చేయండి, లేదు మీరు చిన్న చిన్న మొక్కలు చేసి 10,000 ప్లాట్లు వేయండి, పొలాలు ప్లాట్లు వేయండి, ఎక్కడ ఉండగా కావాల్సిన డబ్బుని బట్టి కావాలి ఆక్షన్లు పెట్టేసి బాధ్యతలు మధ్య ఇచ్చేయండి. బయట కూడా వస్తే ఎక్కువ ఉంటే వాడికి చేయట్టు. కానీ వేగవంతంగా ఒక 2 సంవత్సరంలో ఇది క్లియర్ చేయాలని చెప్పి సీఎం గారు చెప్పి తప్పనిగా జీవో ఇచ్చారు. కమిటీ లేనివాడు ప్రాసెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఆత్మహత్యలు అప్పుడు జరిగి తగ్గింది. ఈ చనిపోయిన వాళ్ళు కూడా న్యాయం చేయమని అడిగారు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు ఇస్తాను పుల్లలు పెట్టి చంద్రబాబు గారు అంతమంది 5 లక్షలు ఇచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు జన్యులు చూసి వాళ్ళకి ఏమన్నా తర్వాత అప్పుడెప్పుడో ఆస్తులు కదా, అప్పుడప్పుడు పొలాలు రేట్లు 2014 ఇవ్వడం జరిగింది. అందుకని ఈనాడు మార్కెట్ రేట్ చేశాను. కస్టమర్లకు బ్యాగ్ అంటాం. వడ్డీ కూడా ఏదో రూపాయి పోవాలని దయవంతరాలు వడ్డీ ఇవ్వడం. ఇంకా కంపెనీ యజమానులు అక్రమంగా దాచుకోవాల్సుకుని బయటికి తీయమంటున్నాం. ఈ పోరాటంలో మా అగ్రికల్చర్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ త్రికరస్తుంది. కొన్ని వేల మంది ఏజెంట్లు కానీ కస్టమర్లు కానీ, దాదాపు ఏజెంట్లు అందరూ కస్టమర్లే. ఎందుకంటే కంపెనీలో వచ్చిన ఏదైనా ఉంటే అది కానీ కొంతమంది చివరిలో పరిధానాన్ని అగ్రి పెరగాలి డిపార్ట్స్ అని పెట్టారు. నువ్వు వెళ్ళి ఆయన చేయడని ఇందులో పెడితే రూపాయలు వస్తుందని వాళ్ళు అమ్ముకొని కూడా పెట్టుకున్నారు. పాపం రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు పెన్షన్ కూడా ఇందులో పెట్టుకున్నారు. అందులో అనేక రకాల చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మించారు. అది వాళ్ళు ఏమంటారంటే మీటింగ్లో అధికారులు వ్యవస్థలు చేయడం మేము కూడా దీని మీద తొందర చేయాలని తప్పని పెడతాం. మించిందే వాళ్ళ కదా, వాళ్ళు తప్పని పడేది అంటే అందుకని వృద్ధి తెచ్చుకొని న్యాయంగా మంచి కంపెనీ పేరు తెచ్చుకున్నారు, చెడగొట్టుకున్నారు. వాళ్ళ మధ్య గొడవలు ఉంటే ఏదో కానీ తీవ్రంగా ఎంతమంది చనిపోతే
ఆ పాప యజమానులు కుటుంబాలు చిన్న బిడ్డ ఇన్ని కుటుంబాలు ఆశ్చర్యపోయి పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినారు, చదువులు అయిపోయినారు, తల్లిదండ్రులు వయసులో అయిపోయిన వాళ్ళు, అసలు పుట్టినప్పుల్లో ఉన్నటువంటి భార్యకి హాస్పిటల్ తీసుకెళ్ళలేని వాళ్ళు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులకి వైద్యం చేయించలేని వాళ్ళు, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయో. కానీ కొంతమంది ఇప్పటికీ కూడా నిస్సిగ్గుగా బిడియం లేకుండా కంపెనీకి వద్దాసి పలికే వాళ్ళు అక్కడ ఉంటారు. ఉండాలి. కార్మికులు కూడా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అందువల్ల వాళ్ళ సంగతి మనం వదిలేసి ఈ బాధితులకి న్యాయం జరగడానికి ఎవరు ఏ మేరకు సహకరించినా అది మంచిదని భావించి నేను నిలబడ్డం. నిజానికి ఈ 10 సంవత్సరాల కాలంగా 10,000, 15,000, 20,000 మరి ధర్నాలు, ఊరేగింపులు, చివరికి అది తలకే గుళ్ళు పట్టించుకోవటాలు, బిడ్డ ప్రధానాలు, అసలు ఎన్ని రకాల ఉద్యమాలు అన్ని రకాల 10 ఏళ్ల పాటు బహుశా ఈ 2 దశాబ్దాల కాలంలో ఇంత సస్టైన్డ్ ప్రోగ్రాం ఒక నిఖరంగా వీళ్ళు ఏమన్నా అంగన్వాడీలు కాదు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాదు, కాంట్రాక్ట్ లేబర్ కాదు, ఏదో 4 పైసలు కమిషన్ వస్తుందని ఆశించినటువంటి వాళ్ళని సామాన్యులు మరి ఇలాంటి సామాన్యుల్ని పేదల్ని ఐక్యంగా 11 ఏళ్ళు మేము నిలబెట్టడం అంటే ఇది మా అగ్రిగోళ్ళు ఏజెంట్లు కస్టమర్ల యొక్క చైతన్యానికి ప్రతిరూపం. అందులో నేను ఒక సామాన్య గైడ్ చేసినటువంటి వాళ్ళకు మార్గదర్శకత్వాన్ని ఇచ్చినటువంటి వాడిని. కానీ ఈ క్రెడిట్ మొత్తం కూడా ఈ ఉద్యమంలో భాగస్వామైన కస్టమర్లకి ఏజెంట్గా ఇవాళ ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. మరి సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ గారు కానీ ఈ కమిటీ మెంబర్గా ఉన్న ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కుటుంబరావు గారు, మరి మాజీ డీజీపీగా ఒకప్పుడు సిఐడి చీఫ్గా ఉండి ఈ బాధ్యతకు ఉన్నటువంటి జాగ్రత్తలు కానీ ఇతర సిబ్బంది కానీ కింద నుంచి పైదాకా సిఐడి అధికారులు అందరూ కూడా మంచిగా పనిచేస్తున్నారు. మా అసోసియేషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. సరే సైట్ సీన్ చూపించడంలో ఉన్నారు. అయితే ఇదేదో ఒక ధర్మకర్తల మండలిలా కాకుండా ఎన్ని లక్షల మందిని మోసగించినటువంటి ఆ కంపెనీ ఇప్పుడు కూడా మళ్ళీ మాకిస్తే తొందరగా అమ్ముతాం, మాకిస్తే ప్యాకేజ్ చేస్తాము కానీ ఏదో నంగరాజవాణి యువతను ఇంత మోసం చేసినటువంటి దాన్ని నమ్మి ఆక్షన్ పెట్టి ఓపెన్ యాక్షన్, అందులో కంపెనీ వాళ్ళు కూడా ఆ ఆక్షన్ రూల్స్ ప్రకారము, కోర్టు గైడెన్స్ ప్రకారము, ప్రభుత్వ నియమాల ప్రకారము వాడుకుంటే తప్పేమీ లేదు. అలా కాకుండా నామినేటెడ్ కదా ఇంకో పద్ధతులు తీసుకోవాలంటే అది నమ్మశక్యం కాదు విషయం. చాలా తలెత్తిపోయారు. ఎంతమంది చాలా కాదు మనం మేమే ఉత్తరిస్తామంటే అది నమ్మశక్యం కాని విషయం. దాన్ని మేము అంగీకరించగానే ప్రభుత్వం కోర్టు పరంగా జరిగి త్వరితగతిన కావాలని కోరుకుంటున్నాం. దీన్ని అవసరమైతే అన్ని జిల్లాల్లో మరి ఈ బిఎం ఛానల్ ద్వారా నేను అగ్రిగోల్డ్ బాధ్యత అందరికీ విజ్ఞప్తి చేసేది, ఈ త్రికరణ శుద్ధిగా మరొక బాధితుడు చనిపోకుండా అందరికీ న్యాయం జరపడానికి మన కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సాగించిన ఉద్యమాలకి ఆది నుండి ఒక ప్రిన్సిపల్ సపోర్టర్గా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది సిపిఐ పార్టీ. అలాగే ఈ ఉద్యమ సందర్భంగా అన్ని పార్టీల మద్దతుని తీసుకున్నారు. ఏ అధికారం అటు ఇటు ఉన్నప్పుడు అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ మా ఉద్యమానికి ఏదో సమయంలో మద్దతు ఇచ్చినాయి. ఏ సమయంలో సానుకూలంగా మద్దతు ఇచ్చినా ఏ పార్టీలు లేని చలసాల శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, మన కాంగ్రెస్ పార్టీ నాయకుడు తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది, వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా థ్యాంక్ యూ ఉపన్యాసం గారు. అయితే మీరు కూడా చెప్పినట్టుగా త్వరితగతిలో మీరు చేసేటువంటి ఈ శ్రమ ఏదైతే ఉందో ఈ అగ్రిగోల్డ్ బాధితుల కోసము వారికి న్యాయం చేయాలని, వారి కుటుంబాలను రక్షించాలనేటువంటి ఏదైతే సత్సంగంలో మీకుందో మా ఛానల్ ద్వారా కూడా మేము దీన్ని తీసుకోపోయేందుకు కూడా చాలా వరకు మేము సహకారం మేము కూడా మాతో చేయడానికి కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా ఖచ్చితంగా ఇది న్యాయం చేసేటప్పుడు మీరు
పోరాటం వదిలేటట్లు కూడా మీరు లేరు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఈ బాధిత ఎవరైతే అగ్నిగోల్డ్ ఉన్నారో ఆ అందరి కుటుంబాలకు కూడా న్యాయం చేయాలని కూడా మరోసారి ఆశిస్తున్నాం. సో ఇది మరోసారి మరో అతిథితో మీరు ఉంటున్నాం. బిఆర్ టీవీ ధన్యవాదాలు.